అమిత్ 2 కార్లు కొన్నాడు. మొదటి కారుని 10% లాభానికి, రెండో కారుని 25% లాభానికి అమ్మెను. ఓకే, 10. ఓకే, ఇక్కడ మొదటి కార్ 1, ఇది కార్ 2. ఇదేమో కొన్న ధర, ఇదేమో అమ్మిన ధర. ఇది కొన్న ధర అండ్ ఇది అమ్మిన ధర. కొన్న ధర, అమ్మిన ధర. ఈ ఫస్ట్ కార్ని ఎంతకు అమ్మాడు? 10% ప్రాఫిట్ కమ్మాడు. 10% అంటే 10 మీద 1 ఎక్కువ అంటే 11. సెల్లింగ్ ప్రైస్ అనేది 11కి గుణిజమై ఉండాలి. 11 తోటి లబ్ధం చేసే వాల్యూని ఇక్కడ తీసుకోవాలి. చూస్తూనే ఉంటే మనకు అర్థమైంది. ఎందుకంటే 10% ప్రాఫిట్, 10 మీద 1 ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 11 అవుతుంది. అంటే ఇది 11. ఓకే, నెక్స్ట్ వన్ కూడా చూద్దాం సార్. సెకండ్ వన్ ఎంత? 25% ప్రాఫిట్. 25% ప్రాఫిట్. 25% అంటే 1/4. 4 మీద 1 ఎక్కువ అంటే ఇది 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకే, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ కార్ ఈస్ 25% మోర్ దాన్ ది. ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ కార్, ఇది 25% ఎక్కువనట. 25% సెకండ్ కార్ అనేది దీనికంటే 25% ఎక్కువనట. అంటే ఇది 4 గనక అవుతే ఇది 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకే, 5 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే ఇది మనము ఒకసారి ఇక్కడ చూద్దాం సార్. ఇక్కడేమో ఇది 11 మల్టిపుల్, ఇదేమో 11 మల్టిపుల్, ఇదేమో 25% అంటే 4 మీద 1 పెరిగింది. ఇదేమో 5 మల్టిపుల్, ఇదేమో 5 మల్టిపుల్. ఇది 4 ఉంటే ఇది 5 అవుతుంది. ఇది 4 మల్టిపుల్ 11 మల్టిపుల్, 4 మల్టిపుల్ 11 మల్టిపుల్ ఎంత అవుతుంది? 44 మల్టిపుల్. 44 మల్టిపుల్. 44 మల్టిపుల్ అంటే నేను దీన్ని 440 అనుకుంటున్నా. నేను దీన్ని 440 అనుకుంటున్నా. సార్ ఎక్కడి నుంచి ఇది 440 వచ్చింది సార్? 10%. ఇది 10 అవుతుంది, ఇది 1, ఇది 11. సెల్లింగ్ ప్రైస్ 11 మల్టిపుల్ అవ్వాలి. ఓకే, దీని మీద ఇది 25% ఎక్కువ. 25% ఎక్కువ అంటే ఇది 4x అవుతే ఇది 5x అవుతుంది. అంతే కదా సార్? 4 మీద 1 ఎక్కువ అంటే ఇది 4 మల్టిపుల్ కావాలి, 11 మల్టిపుల్ కావాలి. 4 11 44. ఇది అన్ని శాతాల్లో ఉంది కాబట్టి ఇంకో 0 యాడ్ చేశాను. ఇప్పుడు ఈజీ అయిపోతుంది. 25% ఎక్కువ, 1/4 ఆఫ్ 440, 110 ఎక్కువ అంటే ఇది ఎంత అవుతుంది? 550 అవుతుంది. ఇది 10% ఎక్కువ అంటే ఇది ఎంత అవుతుంది? 400 అవుతుంది. అంతే కదా సార్? 400 మీద 10% అంటే 40. 40 ఎక్కువ, 440. 25% అంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5 ఉంటుంది. 5 బదులు 550 ఉంది, 110. ఇది ఎంత అవుతుంది? 440 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 440. ఈ వాల్యూలు అందరికీ అర్థమైందా? ఇక్కడ 11 మల్టిపుల్ 4 మల్టిపుల్ ఎలా తీసుకున్నానో మీకు అర్థమవుతే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. 440. దీని మీద 10% ఎక్కువ అంటే ఇది 10 అవుతే ఇది 11. 11 40ల 440, 10 40ల 400. అది అయిపోయింది. 440 మీద 25% ఎక్కువ, 1/4 ఆఫ్ 440, 110 ఎక్కువ అంటే ఇది 550. ఇది 25% ఎక్కువ, ఇది 4 అవుతే ఇది 5. 550 అయింది, 110. 4 × 110 440. అన్ని వాల్యూలు వచ్చేసినాయి. ఇది 400, ఇది 440, ఇది 440 అండ్ ఇది 550. మనకు క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సంటేజ్? టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 400 + 440, 840 అయింది. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 440 + 550 ఎంత అవుతుంది? 990. అంటే మొత్తము నాకు ఎంత లాస్ వచ్చింది? 150. రైట్, సారీ 150 ప్రాఫిట్ ఆన్ 840. 150 ఆన్ 840. 150 ఆన్ 840 అంటే 150/750 ఎంత? 1/5, 20%. 150/900 అంటే ఎంత? 16.67%.
వాల్యూ తగ్గింది, 900 కాస్త 840 అయింది. హారము వాల్యూ తగ్గితే శాతం వాల్యూ పెరుగుతుంది. ఆన్సర్ 16.6 కంటే ఎక్కువ ఉండాలి. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. సో 15/84. ఇది చూస్తూనే ఉంటే మీకు ఒక వాల్యూ చూడండి సార్, 15/84. 84 2s are 16.8. లెస్ దాన్ 2కి జస్ట్ తక్కువ ఉండాలి, జస్ట్ తక్కువ ఉండాలి. ఇక్కడ మనం ఎలా చేయొచ్చో చూద్దాం సార్. 150/840, 150/840 అంటే ఇది 15/84. 15/84. 10% of 84, 8.4. 8.4. 8.4. నాకు ఇంకా మనకేం కావాలి, రైట్? 1% of 84 ఎంత సార్? 0.84. 0.84. మనం ఎంత తీసుకోవచ్చు? 8 తీసుకుంటే, 7 గనక తీసుకుంటే 7% of 84. ఆన్సర్ ఆప్షన్స్ అతి దగ్గరగా ఉంటే ఎలా చేయాలి? 7 into 0.84. సో 7 4s are 28. 56 plus 2 58. 5.88. 8.4 plus 5.88 14.2. అదే 8% తీసుకుంటే ప్లస్ ఇంకో 0.8 యాడ్ చేస్తే 5.8 plus 0.8 6.4. 6.4 plus 8.4 15.2 పెరుగుతుంది. ఆన్సర్ పెరుగుతుంది అంటే 18%కి జస్ట్ తక్కువ. 18%కి జస్ట్ తక్కువ. చూడంగానే మనకు కొంచెం అప్రాక్సిమేట్ చేస్తే చాలు, మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది.